I'm pretty sure when we started off the first preview video tournament ki, India will be the end champions ante I don't know how amongst the three of us any మందిలో we would have agreed అనేది తెలియదు ఎందుకంటే we were very critical about the squad when initial preview చేసినప్పుడు but looks like yeah we did end up being the best side in the tournament and అంటే దిస్ టోర్నమెంట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు నేను అంటే యూ డి నాట్ హ్యావ్ ద టీమ్ ప్లేయింగ్ ఓన్లీ వన్ వే ఒక్కొక్క పిచ్ బ్రాడప్ డిఫరెంట్ ఛాలెంజ్ అండ్ ఒక్కొక్క పిచ్ లో వీ హ్యాడ్ టు హ్యావ్ ఆపోనెంట్ వేర్ వీ హ్యాడ్ టు అడ్రస్ దమ్ డిఫరెంట్లీ ఆస్ట్రేలియా మ్యాచ్ కానీ ఇంగ్లాండ్ మ్యాచ్ కానీ అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్ tournament and the finals itself it brought back memories of the 90s Australia for me for ante in a way the finals would have been ఇది సౌత్ ఆఫ్రికాకి ఆ 99 సెమీఫైనల్స్ మెమరీ తెచ్చుంటది వాళ్ళకి where that one Hansi Cronje wicket changing the entire course of events వాళ్ళకి so sadly for them they have to wait for another couple of years to achieve something on an ICC event but that said we can talk a lot about it but I would want you guys to start off so what is your immediate emotion ఈ వరల్డ్ కప్ అండ్ ఈ విక్టరీ వల్ల ఇస్ దట్ సంథింగ్ దట్ యూ విల్ రిమెంబర్ ఫర్ అ లాంగ్ టైమ్ లేకపోతే దిస్ వాస్ కమింగ్ అండ్ దిస్ ఇస్ లాంగ్ డ్యూ ఎందుకంటే వెన్ the 2007 World Cup been happened, we had no anticipation. So that is a surprise gift for you, which will always be memorable and not understand. But in the last 4 or 5 years, we've entered every tournament as favorites, and we've fallen short of semi-finals, like finals, sometimes even in the group stage. Dubai happened in the group stage also. So, what is your take, each of you? సో అంటే ఐ విల్ స్టార్ట్ ఎందుకంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సే దట్ ఈ స్క్వాడ్ తో మనం గెలవు అని. సో యా అది కొంచెం సాటిస్ఫైయింగ్ గా ఉంది దట్ వీ హెవ్ ఫైనలీ వన్ అ టోర్నమెంట్. బట్ అదే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే అంటే ఆబ్వియస్లీ మనం స్టార్టెడ్ అవుట్ యాజ్ ఫేవరెట్స్ బికాస్ వీ బిన్ ప్లేయింగ్ వెల్ కన్సిస్టెంట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ కదా. బట్ ఎక్కడో నాకు అనిపించింది అనమాట స్క్వాడ్ ఇస్ నాట్ రైట్ ఏమో. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది కీ ప్లేయర్స్ వాజ్ నాట్ అప్ టు ది మార్క్ లీడింగ్ అప్ టు ది టోర్నమెంట్ అవన్నీ. బట్ నువ్వు చెప్పినట్టే ప్రతి మ్యాచ్ కి సమ్వన్ స్టూడ్ అప్ వైల్ ది అదర్స్ డిడ్ంట్ డూ వెల్ అన్నట్టుగా. అండ్ ఐ వుడ్ సే బుమ్రా వాజ్ ది హైలైట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఫర్ మీ. అంటే ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ డన్ వెల్ అట్ ఆల్. అండ్ ఈవెన్ లాస్ట్ ఫైనల్ చూస్తే కూడా 30 from 30 అప్పుడు నాకైతే అంటే మళ్ళీ ఓడిపోతామా ఫైనల్ దగ్గర, మళ్ళీ విల్ హ్యావ్ టు వెయిట్ అనదర్ 2 years or 4 years బాగా అనిపించింది. బట్ ద వే బుమ్రా బౌల్డ్ అండ్ దెన్ బ్యాక్డ్ అప్ బై హర్షదీప్ అండ్ స్కై క్యాచ్ ఇట్ వాజ్ అంటే దిస్ విల్ బి మెమరబుల్ ఫర్ దోస్ లాస్ట్ 5 overs ఫర్ మీ అట్లీస్ట్. అంటే అది దట్స్ మై టేక్. ఓడిపోయిన ఫైనల్స్ అన్ని ఎలా ఓడిపోయానంటే ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయాయి కదా గేమ్స్. లాస్ట్ 50 over వరల్డ్ కప్ అయినా, ఆ సెమీఫైనల్ విత్ ఇంగ్లాండ్ తో అయినా, ఛాంపియన్స్ ట్రోఫీ విత్ పాకిస్తాన్ తో అయినా, ఐ థింక్ వివర్ ఆ టైంలో మనం ఒక పక్కన ఉండిపోయి మిగతా టీంలు జస్ట్ ప్లే టూ వెల్ ఆన్ దట్ డే. వాళ్ళు చాలా బాగా ఆడేశారు అనమాట. సో ఈ మ్యాచ్ లో ఏమైందంటే we held on to the clutch situation. Honestly speaking, I think 9 out of 10 people Klaasen's like అక్సర్ ఓవర్ తర్వాత క్లాసన్ కొట్టిన దానికి ఐ థింక్ పీపుల్, ఐ పర్సనలీ థాట్ దట్ వన్ మోర్ దిస్ థింగ్ పోయింది అనేసి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వన్ స్మాల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే బుమ్రా వస్తాడు వేస్తాడు అనేసి. బట్ ఇఫ్ క్లాసన్ వాజ్ దేర్ దెన్ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ difficult and like impossible. Like 30 of 30 with Klaasen and Miller, it should be a breeze. ఏ టీమ్ కైనా ఈజీగా గెలిచేయాల్సిన ఇది కదా. బట్ ఐ థింక్ ఆ సిచ్యువేషన్ లో బుమ్రా, హర్షదీప్, హార్దిక్, రైట్, బుమ్రా బ్రిలియన్స్ ఓకే ఒప్పుకుంటాను. అన్ని మ్యాచ్ల్లో బాగా వేసాడు. మనం ప్రివ్యూస్ కూడా మాట్లాడుకున్నాం బుమ్రా తప్ప ఇంకెవరైనా బాగా వేస్తారా, బుమ్రా బ్యాడ్ డే ఉంటే ఏమవుతుంది అన్నది మాట్లాడుకున్నాం. అదే కదా ఎక్స్ప్రెషన్ అమేజింగ్ బౌలర్ ఎక్స్ప్రెషన్ కదా. సో అనుకోలేదు. బట్ హార్దిక్, హర్షదీప్ కూడా
ఆ టైంలోని ఆ బౌలింగ్ అనేది అంటే హర్షదీప్ ఐ థింక్ ఐ పర్సనలీ డిడ్ నాట్ రేట్ హిమ్ టు బి బెస్ట్ బౌలర్ అని, బట్ ఐ థింక్ ద వే ఓల్ వరల్డ్ కప్ లో వేసింది ఐ థింక్ ప్రూవ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ రాంగ్ ఏమో. ఐ థింక్ దట్ 16 to 20 is సంథింగ్ హైలైట్స్ కే హైలైట్ అది 16 to 20 ఓవర్స్ ఆఫ్ ద మ్యాచ్ కదా. ఐ థింక్ దట్స్ బ్రిలియంట్ దిస్ థింగ్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇది కదా 16 to 20 రోహిత్స్ కెప్టెన్సీ దేర్ టు బ్రింగ్ హిమ్ at 16 రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ అనదర్ ఓవర్ ఆర్ నాట్ బ్రింగింగ్ హిమ్. క్లాస్ అని కొడుతున్నప్పుడు కూడా బుమ్రాని తీసుకొచ్చేయచ్చు కన్వీనియంట్ గా, బట్ హీ హెల్డ్ ఆన్ టు హిస్ ట్రంప్ కార్డ్, వెయిట్ చేశాడు, కొట్టని పర్లేదు మ్యాచ్ ఉంది మన దగ్గర అని. ఐ థింక్ దట్స్ ఎ బిలీఫ్ హీ హ్యాడ్ ఇన్ హిస్ బౌలర్స్ రోల్స్ అండ్ bowlers. I think lot of lot of things. This is only one part to it. There are a lot of things. Sky's catch, Dubey's knock, right? Rohit's Kohli's acceleration at the last also. Kohli. Well, many of them are not fans of it. Right. Adi, I think Akshar's knock brilliant అసలు. Akshar's knock is relevance. అంటే కోహ్లీకి కంఫర్ట్ ఆఫ్ ప్లేయింగ్ దట్ రన్ ఏ బాల్ నాక్ కేమ్ ఫ్రమ్ అక్షర్స్ నాక్ కదా. అక్షర్ ఆల్ ద 4 overs 5 overs he was there. అక్షర్ ఎవ్రీ ఓవర్ బౌండరీ కొట్టాడు. సో లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఇన్ దట్ మ్యాచ్. ఎవ్రీబడి హ్యాడ్ ఏ రోల్ టు ప్లే. Well-rounded team. In fact, నేను కూడా I would say Akshar's innings was what we missed in the 2019 semi-finals and also మన 2017 Champions Trophy finals లో. I think Akshar was the sort of player that could have counter-attacked both those matches. In fact, I think Rishabh tried doing that in the 2019 semi-finals, but he was not very successful on that. But నువ్వు చెప్పిన సూర్యకుమార్ క్యాచ్, when I was talking to my dad, it was very reminiscent of Kapil Dev's catch of Viv Richards from the 83 World Cup, where అది పట్టిన వెంటనే you knew there is belief that hey, we are going to achieve something that we didn't think was possible అనేది. So that was one thing. And to add to it, I think whatever said and done, Virat showed his class when it was most important. ఎందుకంటే I think up until semi-final, Virat bought into the ideology of the team. Aggressive గా వెళ్దాం, లెట్స్ నాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్. మనం స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు లెట్స్ నాట్, ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ హీ డిడ్. హీ నెవర్ స్టేడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద మ్యాచ్ బియాండ్ 6 overs. 6 overs లో నేను కొట్టకపోతే నేను అవుట్ అయిపోతాను అన్నట్టే ఆడాడు. అండ్ ఫైనల్స్ లో వీ వాంటెడ్ ది యాక్చువల్ విరాట్ టు షో అప్, ఎస్పెషలీ విత్ ద వికెట్స్ గోయింగ్ ఆన్ ది అదర్ ఎండ్. అండ్ ఐ థింక్ దాట్ వాజ్ అ బ్రిలియంట్ ఇన్నింగ్స్. 30 for 3 దగ్గర ఆ కంపోజర్ ఐ థింక్ లైక్ మన ప్రీవియస్ లో చెప్పినట్టు ఈజ్ వన్ ప్లేయర్ ఐ పర్సనలీ బెట్ ఆన్ గెలిపిస్తాడు ఏదో ఒక మ్యాచ్, ఏదో ఒక సిరీస్ టైప్ లోని. ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఆఫ్ వాట్ కార్తిక్ వాజ్ సేయింగ్. ఆ టైంలో వచ్చి ఐ థింక్ 30 for 3 నేను ఆడతాను అనేసి. ఆల్సో అక్షర్ సపోర్ట్ హెల్ప్ హిమ్ టు మెయింటైన్ హిస్ గేమ్. అదర్వైజ్ ఇలా పానిక్ అవుతాడు, కొట్టకపోతే అవతల పక్క దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ కోహ్లీ వుడ్ ఆల్సో మైట్ హ్యావ్ పానిక్డ్ ఏమో కదా. అక్షర్స్ ఇన్నింగ్స్ దట్ క్రూషియల్ ఫర్ కోహ్లీ టు పర్ఫార్మ్. గ్రేట్ సపోర్ట్ ఫర్ కోహ్లీ టు ప్లే దట్ ఇన్నింగ్స్. ఐ థింక్ అది బ్రిలియంట్ వే ఆఫ్ Definitely agreed. In fact, Adi, that said, మనం if we see the rest of the World Cup itself కదా, I think though we were little skeptical about India, మనం విన్ అయిన తర్వాత whoever spoke, whatever commentators వాళ్ళు ఇచ్చిన కమెంట్స్ ఏంటంటే I think they had a lot of belief in Indian bowling, especially Bumrah and Kuldeep's 8 overs వాళ్ళు ఆల్రెడీ చాలా హైగా రికార్డ్ చేశారు. And for once, I think Hardik Pandya's speech was very emotional. Uh, we did not associate with him through the IPL. We were having our own takes about him. Gani, he is human after all, and Edi was very visible in that. So, I mean, I want to publicly apologize if I've ever made a comment on him, because it's tough. Whatever he went through was a tough period, and for no mistake of his, if you look at it on hindsight. ఎందుకంటే you would always, మనం కెరియర్ లో గ్రో అవ్వాలనేదే కదా ఎవ్రీబడీస్ హోప్. అండ్ వాడికి ఆపర్చునిటీ ఈస్ నాట్ గోన్ కమ్ ఎవ్రీ అదర్ డే. టు బీ ది క్యాప్టెన్ ఆఫ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ టీమ్ అనేది ఈస్ నాట్ సంథింగ్ దట్స్ గోన్ కమ్ టు హిమ్ వెరీ ఆఫన్. సో దట్ సెడ్, I think Hardik was also brilliant in the entire tournament. And on that note, Karthik, so
అంటే సోషల్ మీడియాలోని మనం చాలా ఈజీగా చెప్తాం కదా, లైక్ హే Yeah. రోహిత్ అండ్ హార్దిక్స్ రిలేషన్షిప్ హెస్ బ్రోకెన్ డౌన్ అని. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్రియేట్ స్టోరీస్ అరౌండ్ ఒక పిక్చర్ ని చూసో లేకపోతే ఒక చిన్న క్లిప్ ని చూసో చెప్పడం చాలా ఈజీ. బట్ వాట్ దే గో త్రూ అనేది మనకి తెలియదు ఎప్పటికీ. వీఆర్ జస్ట్ Yeah. అబ్జర్వర్స్ ఫ్రమ్ అ వెరీ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ కదా. సో Yeah. దట్ షోడ్ అప్, అంటే ఆ యూనిటీ was there to see at least during the celebrations and that winning moment lo Rohit reaction gani, Hardik Pandya reaction gani, Virat Kohli reaction gani. So that was very nice to see. And inkoka point నేను అంటే this was there during the match also for me. దట్ చిన్న బాధ అంటే 15 ఓవర్స్ అయినప్పటికీ ఓడిపోతావేం కదా, 30 ఆఫ్ 30 ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్, క్లాస్ అండ్ మిల్లర్ ఉన్నాడు అని ఓడిపోతామని మళ్ళీ ఒక చిన్న బాధ. బట్ అదే టైంలోని సౌత్ ఆఫ్రికా, ఐ డూ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ దెమ్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దెమ్ టు డూ వెల్ అనమాట. అండ్ దేవ్ నెవర్ అచీవ్డ్ వాట్ దే కుడ్ హెవ్ అచీవ్డ్. అంటే we've seen the likes of AB de Villiers being there. సో వాళ్ళు గెలిచిన చిన్న అంటే ఓన్లే ఓడిపోతే వీళ్ళతో ఓడిపోతున్నాం అన్న చిన్న హ్యాపీనెస్ కూడా ఉంది. బట్ యా, feel bad for them at the end of the day because it was their game అనమాట. But yeah, obviously our brilliance ended up turning the match towards us. But yeah, felt bad. మిల్లర్ ఎమోషనల్ గా చూడడం, మళ్ళీ క్లాస్ అంత బాగా ఆడి లాస్ట్ లోని అంటే ఒక అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చడం అన్నది, ప్రాబ్లీ దే అగైన్ హ్యావ్ టు, యాజ్ వి సెడ్, వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి మళ్ళీ. బట్ దట్స్ ఎ బ్రిలియంట్ బాల్ బై హార్దిక్ పాండ్యా కదా. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ వైడ్ లెంత్ వేసినప్పుడు చాలా తక్కువ. సో ఐ థింక్ దట్స్ ఎ బ్రిలియంట్ బాల్. అవుట్ అయ్యాడు. ఇట్స్ నాట్ ఎ బాల్ వేర్ యుల్ గెట్ అవుట్, బట్ ఇట్స్ ఎ స్లోవర్ బాల్ వేర్ క్లాసన్ థాట్ వుడ్ బి ఎ ఫాస్టర్. That's my analysis of it. Right, that's one brilliant act. And the other brilliant act what people are talking kuda endante, Pant slowed down the game all of a sudden. రైట్. సో స్పిన్నర్స్ వేసి కొడుతున్నప్పుడు పంత్ వెనకాల కీపింగ్ చేస్తూ బాయ్లో గేమ్ కు కూడా స్లో కరో, లైక్ స్లో చేసేయండి గేమ్ ని, ఫాస్ట్ గా వెళ్తుంది గేమ్ అనేసి ఆడికి హీ కాల్డ్ అప్ ఫిజిషియో, బ్యాండేజ్ వేయించుకున్నట్టు, దట్ సేమ్ ఇంజర్డ్ లైక్ వేర్ హీ గాట్ ఇంజర్డ్ కదా ఇన్ దట్ యాక్సిడెంట్. ఐ థింక్ దట్ హ్యాస్ బ్రాట్ డౌన్ ద మొమెంటమ్ ఏమో. రైట్, ఐ థింక్ దట్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ చేశాడో తెలీదు, ఓన్లీ పంత్ చెప్తేనే తెలుస్తుంది. బట్ ఐ థింక్ దట్ స్లోడ్ ద గేమ్. దట్స్ ఆఫ్టర్ వేర్ క్లాసన్ గాట్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ కదా. ఐ థింక్ దట్స్ బ్రిలియంట్ దిస్ థింగ్. అప్పటి వరకు క్లాసన్స్ బ్యాటింగ్ వాజ్ మాన్స్ట్రస్. స్పిన్నర్ ని బ్యాక్ ఫుట్ లోని కవర్స్ మీద కొడుతున్నాడు, స్ట్రైట్ కొడుతున్నాడు. సరే పోనీ ఆఫ్ సైడ్ కవర్స్ మీద కొడుతున్నాడు, స్ట్రైట్ కొడుతున్నాడు అని ఇన్సైడ్ ద బాడీ వేస్తే స్లాగ్ స్వీప్ టైప్ లోని మిడ్ వికెట్ లో కొడుతున్నాడు. అంటే ఇంకా క్లాసన్ కి హీజ్ అ స్పిన్ మాన్స్టర్ కదా. స్పిన్ ఉంటే కొడతాడు. ఇంకా అలాగేస్తే ఇంక ఏం కొడతారు. కుల్దీప్ డిడ్ నాట్ టేస్ట్ ఏంటంటారు ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ద మ్యాచెస్. కుల్దీప్ ని కొడుతున్నాడు, అక్షర్ ని కొడుతున్నాడు. అక్షర్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆ రన్స్ కొట్టిన వచ్చిన కాన్ఫిడెన్స్ లో వాజ్ బీటింగ్ కదా. ఐ థింక్ ఫ్రమ్ దేర్ వేర్ వీ హావ్ గాన్ అండ్ వన్ ఇట్ ఈస్ లైక్ బ్రిలియంట్. అంటే ఈవెన్ ఆస్ట్రేలియా, సారీ సౌత్ ఆఫ్రికా చోక్డ్ అని అంటాం కానీ, బట్ నాట్ ద వే దే యూస్ టు చోక్ ఎర్లియర్ ఏమో. ఐ థింక్ దే ప్లేడ్ అంటే అదే గుడ్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ కాల్డ్ అవుట్ యాజ్ చోక్డ్. ఎందుకంటే ఇండియన్స్ డిడ్ దిస్ టు అ నంబర్ ఆఫ్ టీమ్స్. పాకిస్తాన్ మ్యాచ్ కూడా we were not supposed to win that game. We won that game purely based on Bumrah's magic and Hardik and Akshar's over to Imad Wasim Akada, where nothing happened for Imad. So I think nobody is calling them out because clearly they know South Africa is a team to fear for the next tournament అనేది. ఎందుకంటే వాళ్ళ టీమ్ ఇస్ ప్రిటీ యంగ్. డీకాక్ ఇస్ ప్రాబ్లీ వన్ ప్లేయర్ who is retired, but the rest of them are going to stay. So no, Deacock ki you already have a replacement in that Punjab player kada, Riley Rousseau unnadu, and you can always have somebody Preston Stubbs replace you. is a replacement, I think. I think yeah. So which kind of covers up and kind of puts them in place for the next couple of years for achieving great things. So that said, moving aside from India itself, మనం what are the teams that you thought, okay, I thought actually వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, but then it was sad that they did not make it to the finals, or we did not see them go as far as we thought. And what are your teams be? I think ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆబ్వియస్లీ త్రూ ద గ్రూప్ స్టేజ్ బాగా ఆడారు. సూపర్ 8s లో కూడా దే బీట్ ఆస్ట్రేలియా.
బట్ అది ఆ సెమీఫైనల్ వాజ్ అ బిట్ ఆఫ్ అంటే డాంపనర్. ఆబ్వియస్లీ ఆ పిచ్ బాగాలేదు ఒకటి, బట్ ఫర్ దెమ్ టు గెట్ అవుట్ ఎట్ సచ్ ఎ లో స్కోర్, ఐ థాట్ దే పుట్ అప్ రియలీ గుడ్ ఫైట్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. బట్ యా, దే రియలీ సర్ప్రైజ్డ్ మీ. ఆబ్వియస్లీ టాలెంట్ ఉంది, ఐపీఎల్ లో మనం వాళ్ళని చూసాము, అండ్ ఈవెన్ T20 ఇంటర్నేషనల్స్ లో కూడా దే హావ్ బీటన్ సమ్ ఆఫ్ ది గుడ్ సైడ్స్. పాకిస్తాన్ ఓడించారు, బంగ్లాదేశ్ ఓడించారు. సో but for them to come and perform such consistently in the World Cup was very good to see, and I'm hoping they get to play much more in the future. So Adi, that was a really positive surprise. Negative surprise for Afghanistan, me, uh, yeah, go ahead, go ahead. Afghanistan is one team, sorry. See, great talent. Allaki, I think a South Africa match is a clear example of not playing those teams regularly. Kuda. That's what I would think through. Right. I don't know Afghanistan, South Africa T20 bilateral లేకపోతే ఏమైనా ఇది ఆడేరా అంటే నాకు, అండ్ ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ ఫాలోడ్ దట్ మచ్ ఆన్ దట్ ఫ్రంట్. ఆడకపోయి ఉంటే దెన్ ఇట్స్ అ లాస్ టు దెమ్. అంటే see, if you can see the bowling of South Africa ఆ రోజు కదా, they got beaten out by pace. Afghanistan, I think pitch is also part of it. They got beaten out by pace. They outplayed them by bowling itself, South Africa. I think ఇంకెవరితోనైనా ఆడుండి వాళ్ళు రెగ్యులర్ గా ఉంటే దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ ఇదేమో. బట్ ఐ థాట్ దే వుడ్ పుట్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ ఫైట్. నేను పర్సనలీ హర్ట్. ఐ ఆర్గ్యూ, నా ఫ్రెండ్ తో కూడా ఆర్గ్యూ చేశాను. సౌత్ ఆఫ్రికా కానీ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడితే ఇట్స్ ఏ ఫ్రీ పాస్ ఫర్ దెమ్ టు గో టు ఫైనల్ అన్నాడు. లేదు లేదు, ఆఫ్ఘనిస్తాన్ బాగా ఆడుతుంది అనేసి అన్నాను. బట్ ఈవెన్చువల్లీ ఫ్రీ పాస్ అయింది కదా వాళ్ళకి. సో దట్ ఈస్ సంథింగ్ which is disappointing. But all said and done, the country, the turmoil, everything, like all said and done, country turmoil kada, from where they have come from to where they are today, comparing to other teams kada, I think they have made a long way. I think I am happy think personally about it. ఆఫ్ఘనిస్తాన్ కి ఒక రెఫరెన్స్ ఇవ్వాలంటే, సో వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ ది అదర్ ఫుట్బాల్ ఛానల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. సో Afghanistan finished in the semi-finals. Pakistan were a better team for about last 2-3 decades kada. On a similar tone, just to put Indian cricket and football into perspective, Georgia and a team made it to the Super 16 round of 16 in Euros. Okay, Georgia was ranked below India in 2015 in FIFA rankings anamata. So Afghanistan's path to glory is almost on those lines. They are now the second best team in Asia. No questions asked. Like white ball cricket lo, they are definitely the second best team. ఎందుకంటే ODI World Cup లో they defeated Bangladesh and they defeated Pakistan. ఇక్కడ వచ్చి మళ్ళీ they won against శ్రీలంక కానీ ఆస్ట్రేలియా డిఫీట్ చేశారు. సో క్లియర్లీ ద సెకండ్. అండ్ ఐ అగ్రీ టు దట్ వాస్ గోయింగ్ టు బి మై పాయింట్ ఆల్సో. విశాల్ చెప్పింది, I think they have to face genuine pace to really prep themselves for all sorts of things. They were not able to deal with Norkia and Rabada, in my opinion. Especially Norkia kind of saw that flaw in them. వాడు ఫుల్ ఆన్ బాడీ బ్లోస్ వేస్తున్నాడు, అండ్ దే వర్ క్వైట్ లిటరలీ బాడీ లైన్ టెస్ట్ ఆడుతున్నట్టు దెబ్బలు తగులుతున్నాయి. దే వర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ పేస్ అట్ ఆల్. సో ఐ అగ్రీ విత్ విశాల్. ఐ థింక్ అది. దెన్ వాట్ అదర్ టీమ్ సర్ప్రైజ్? ఫర్ మీ నెగటివ్ అంటే ఆస్ట్రేలియా ఆబ్వియస్లీ మనం స్టార్ట్ అవ్వక ముందే అనుకున్నాం కదా, దే ఆర్ ది బెస్ట్ లైన్అప్, దే హావ్ ఎవ్రీ థింగ్ కవర్డ్ కదా. సో ఐ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు బి ప్రాబ్లీ దే విల్ బి ఆర్ ఫైనల్ అపోనెంట్స్ ఆర్ సంథింగ్ ఐ థాట్ ఆఫ్. బట్ యా, దే లూజింగ్ టు Afghanistan and then having to have their fate in someone else's hands. So that was kind of a lull for me. ఎందుకంటే we know Australia, they do well in tournaments lo kada, they stand up, someone stands up and delivers it for them. But yeah, they were a disappointment. And even England, ante they're obviously ante pretty recent champions. They've been doing well in the limited overs cricket kada, but somehow their team didn't gel well enough అనిపించింది నాకు. అంటే too many మనం అనుకున్నాం కదా, అంటే too many similar players, అందరూ ఓపెనర్స్ టాప్ 6. So yeah, even they were a disappointment for me. But South I Africa think again was a Australia pleasant surprise. that's ఎందుకంటే the again, beauty of T20 క్రికెట్ కూడా కదా, ఆస్ట్రేలియా రాకపోవడం. ఐ థింక్ దట్స్ ద ఆడ్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఫార్మాట్ కూడా T20. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఈజ్ ఏ రియల్ ఎగ్జాంపుల్. Like in any given point of time, nobody would have put Australia out of the equation కదా. Nobody has put I did. Australia out of the I did. equation. I did.
I did. Yeah, I yeah, said good. Afghan match is going to be crucial అనేసి crucial for the for semis. the Definitely, qualification definitely. అనేసి. Yeah, yeah. So, but సో it కార్తిక్, apart from మన Karthik's wild, ప్రెడిక్షన్స్ అన్ని చూసుకుంటే కాదు మన ప్రెడిక్షన్స్ అన్ని చూసుకుంటే కార్తిక్స్ ఆల్ కమ్అట్ గుడ్, అవన్నీ రాంగ్ వచ్చాయి అనమాట మొత్తం టోర్నమెంట్. నాకు I ఐ think, మీన్ లైక్ ఐ సెడ్ అఫ్ఘాన్ were had a very good bowling grounded unit, and one advantage Afghanistan have is నువ్వు చెప్పినట్టు they've played all leagues. It's not they've somehow or the other made sure that గుర్బాజ్ గాని, రాషిద్ గాని, నబీ గాని, అండ్ ది ఆల్రౌండర్ అమృత్, I forgot his name, Amarzai. Amar, So he's been there everywhere. So they kind of have faced most of these bowlers. And South Africa pace, even we used to struggle during the Alan Donald and period అన్ని ఉత్తి సచిన్ హజార్ ఆడతారు, మిగతా వాళ్ళందరూ వచ్చి జిడ్డేసి అవుట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో we've all been there. So I think Afghan may need another 4-5 years of facing all sorts of conditions, and I think they should get better in time. And one point that I would probably say in this World Cup is, if you take a step back and think kada, the teams that were developed purely for T20 did not do well this time. It was the teams that had technical aspects to Bala game which did really well. If you think of the South African team, kada, Deacock Gani, Klaasen Gani, they're as good a hitters there. They have a technical game to them. నువ్వు ఇంగ్లాండ్ తీసుకున్నావు అనుకో, ఆస్ట్రేలియా ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ యూ డి నాట్ హ్యావ్ అ టెక్నికల్ ఆస్పెక్ట్ టు యువర్ గేమ్, యూ ఫెయిల్డ్ ఇన్ దిస్. ఇది పాకిస్తాన్ తో కూడా అదే ప్రాబ్లం. దే డి నాట్ హ్యావ్ ది టెక్నిక్ టు యాక్చువల్లీ maneuver the ball, take singles. In my opinion, Nepal would have achieved much more if their batting was definitely a little more experienced. Nepal would have been a big surprise for their group, ఎందుకంటే they almost won all their games. Only problem being they did not have a batting unit which could actually apply themselves. So that's where I would say. I think మనం పిచెస్ గురించి మాట్లాడుకున్నాం కదా స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో. ఐ థింక్ దట్స్ ద డిఫరెన్స్. హూ ఎవర్ అడాప్టెడ్ టు ద పిచెస్, ఇట్స్ నాట్ లైక్ అన్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా పిచెస్ లాగా వేర్ యుల్ గెట్ ఫ్లాట్ ట్రాక్స్ 200-220 ఈజీ కొట్టచ్చు అనేది. ఐ థింక్ అండ్ విండ్ యాజ్ అ ఫ్యాక్టర్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. ఐ థింక్ ఎవ్రీబడి మిస్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్లేయింగ్ ద పిచ్ రాదర్ దాన్ the World Cup loni. Playing the pitch has made a lot of difference. And Karthik, ingoti, the highlight of our discussion of Australia team kuda, Mitch Marsh as a captain, you pointed out that you had concerns kada. I think that clearly panned out during the course of the tournament, where I had a different opinion. Pat Cummins unnadu chusukuntadu, they might have some idi anesi, but that the day were clearly off the field. They looked clearly clueless in some these things. And మిచ్ మార్ష్ ఎక్కడో అసలు కెప్టెన్ అయినా మిచ్ మార్ష్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఐ థింక్ రైట్లీ పాయింటెడ్ ఇన్ ద రివ్యూ వైల్ ఐ సెడ్ నో అండ్ ఆల్, బట్ బికాస్ ఐ వాజ్ ఓవర్ బయాస్డ్, టీమ్ చాలా గ్రేట్ ఉంది అనేసి. ఐ థింక్ దే హ్యావ్ గాన్ ఫర్ ఎ టాస్ అండ్ దేర్ 6-7 ఫినిషర్స్ హ్యావ్ లెట్ దెమ్ డౌన్ బ్యాడ్లీ కూడా. అది సో yet another World Cup has come to an end. So manam we have an entire era that's moving out. Rohit is going away. Virat is no longer going to play T20 internationals. And one person that we've not spoken about at all is Rahul Dravid. And the emotion that, see, we've seen Rahul Dravid from what 95 innings I have seen. I saw his first test. I saw him getting out at 95. Him not getting his glorifying moment because our same test lo Ganguly got a century. And then he never got, every time he got a big score, there's another guy who was getting a big score. A Kenya match gani, in the 99 World Cup, Sachin got a bigger score. His century was not regarded as much. Then that 183 of Ganguly lo, he got another 140. He was not glorified again. And then the VVS Lakshman Kolkata special, again Dravid was there. So in a way, I don't know if you guys saw Ashwin's podcast with Uthappa and Uthappa explaining about Dravid's emotions. I think I felt that, especially for Dravid, ఎందుకంటే I had a very strong feeling about his career after his retirement. I was a hardcore Sachin fan. Sachin పెద్దోడు, Dravid గాని గంగూలీ గాని నథింగ్ అనేసి. బట్ ఆన్ హైండ్ సైడ్ నువ్వు కూర్చుని Dravid's career as a player చూసి తర్వాత what he did for the country అనేది చూస్తే
I cannot think of another Indian cricketer who's done so much for the world of Indian cricket as well. So for him to finish in this way, and the moment where he grasps the cup and screams, it was almost that Nani ఆ స్టేషన్ లో అరుస్తున్న సీన్ అవును. నాకు. It was just that. I mean, Exactly. Dravid has been exceptional coach. I feel bad that we won't see him on limelight again, but I think that's what Dravid encapsulates kada, throughout his career. If you want him to open, he'll come open. If you want him to keep, he's going to come keep. If you want him to captain the side, he'll come captain. So, and for a fact, if there was a friend that Greg Chappell had during that time, it was probably Dravid. Endukante he bought into the concept of what Greg Chappell wanted to do. So I think anything that you want to add to Dravid, and we'll probably close I this think video with that. I think So fitting farewell to Rohit Kohli as players, Jaddu for that matter. Don't forget whatever Yeah, Jaddu contributed over a period of time, because he silently waited for everybody to, and then he made his announcement. I think Dravid deserves it, right? While a lot of people thought that Dravid as a player and his mentality towards his batting and skill, he never thought that he'll be a great aggressive coach, because T20 aggressive synonymous words kada. I think he changed a lot. What we have played 2-3 years back versus now, I think he has definitely changed. Deserving ante చెప్పాలంటే deserving అనే కంట the man has done a lot for Indian cricket, right? With that kind of name, fame, composure, right? And to maintain that composure కదా, of that kind of success తర్వాత, and played long career, and everybody respects him for what he has done to cricket. I think he truly deserves it. He even denied that hashtag do it for Dravid. He got very annoyed when Jatin Sapru చెప్పినప్పుడు ప్లీజ్ నీ వల్ల అయితే మాత్రం దయచేసి అది తీసేసే ఇంటర్నెట్ నుంచి అనేసి. ఐ థింక్ that sums up a lot of what, like, you need not tell about what Dravid, if he deserves, and you need not even tell if he deserves or not. Like, I was just happy, emotion of lifting the cup, and like he's doing it more of a jersey scene kada. I think great scenes altogether. It just didn't sink in for me the next morning. Like, I was okay when we lost the 50-over World Cup the next day, but this just took still it's not sink in completely for me anamata. Are gelchavu అనేసి. It's still I'm on it. It's still growing up on. సో so కార్తిక్ yeah, నాకు అంటే నువ్వు చెప్పినట్టు నేను ద్రవిడ్ ని అయితే ఫస్ట్ నుంచే ఐ సీన్ అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ అనమాట, ఈవెన్ అబౌవ్ సచిన్. ఎందుకు అని అంటే ఐ లైక్ హిస్ బ్యాటింగ్ స్టాన్స్ అనమాట. ఐ యూస్ టు ట్రై అండ్ మిమిక్ హిమ్ అనమాట వెన్ ఐ యూస్ టు బ్యాట్. And if he had not won this as the coach of the Indian cricket, it would have been another day in his life. And he wouldn't have bothered about it. And at least not shown it out. ఎందుకంటే ప్రతి నువ్వు ఎగ్జాంపుల్స్ ఇచ్చావు కదా, ప్రతి వన్ ఆఫ్ ది బెటర్ మూమెంట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ లోని హీ వాస్ దేర్, బట్ హీ నెవర్ గాట్ ది లైమ్ లైట్ ఆర్ హీ నెవర్ క్రేవ్డ్ ఇట్ ఆల్సో, ఐ గెస్. So this was like a proper ending to the efforts that he had put in, and now he can actually happily go back and relax and okay, I've done whatever I could and I've achieved whatever I wanted on it. So yeah, otherwise it would have been Rahul Dravid has not had an ICC trophy to his name in any way, batsman, player or coach. But yeah, this was a good fitting farewell to him, I think. And I hope we so see him in the commentary box because I think he has got a very good sense of humor. So I hope it comes out in his commentary. I would love to Might see him and Ganguly in the commentary box again. I feel he might go back to NCAMO with the news, this thing coming up. Probably he might, provided it is no conflict of interest for his son playing age the group son, cricket. Right? If there is no conflict, I think this there are very few journeys which come to a closure this way, and I think he should just let it be. And see, the irony of it, as a closure of this video, Jappalante, it was eventually the wall that got us to the T20 World Cup Championship. We named him the wall, and he was the one who got us to the T20 World Cup Championship. So I think that's a good farewell to give to Dravid, and we will see how his life goes. We spoke about Dinesh Karthik. We will probably have to see what Dravid does. So thanks all for watching. We'll catch up in another video.